4300 అన్న. సేమ్ సెటప్ ల్యాబ్ 2 లో కూడా ఉందన్న. ఓకే, ఇదిగా సో వీళ్ళకి ఏం సో గైస్ ఆరిఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు ఇప్పుడు నేను కొన్ని అడుగుతా, చెప్తారా? ఓకే, ఇప్పుడు లేయర్ 2 లో ఎన్ని పోర్ట్స్ అబ్జర్వ్ చేశారు మీరు? సార్ 24 పోర్ట్స్ ఈథర్నెట్ పోర్ట్స్ సార్, 2 జిగాబిట్ పోర్ట్స్, 2 SFP మోడల్స్. ఓకే, ఇంకా రౌటర్ గురించి బాగానే తెలుసా మీకు? దీని గురించి ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయలేదు కదా, బ్యాక్ సైడ్ చూసారా? చూసారు కదా, అంటే వీళ్ళకి ఇంకా చూపించలేదు, ప్రెసెంట్ అవుతా లాక్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, సో మీకైతే ఎట్లుంది డివైస్ గురించి తెలుసుకోవడం? ఎందుకంటే మీరు ఫ్రెషర్గా బయటికి వెళ్ళినప్పుడు మీకు ఎవరికి యాక్సెస్ ఇవ్వరు నిజానికంటే. ఓకేనా, ఎవరో హై లెవెల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఫ్రెషర్గా ఉన్న వాళ్ళకి మీకు డైరెక్ట్గా రౌటర్స్ స్విచ్చెస్ దగ్గరికి అసలు యాక్సెస్ ఉండదు అనమాట. మీరు ఇక్కడికి వచ్చి హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీని ఆల్రెడీ కన్సోల్ ద్వారా ఏ విధంగా లాగిన్ అయ్యాల్సింది తెలుసుకున్నాడు, రిమోట్ ద్వారా కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. ఇంకా మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాము రిమోట్ యాక్సెస్ మా క్యాండిడేట్స్ అందరికి ఇవ్వడానికి. కాకపోతే దానికి పబ్లిక్ అడ్రస్ అనేది మనకి పబ్లిక్ IP ఉండాలి కాబట్టి దానికి ఇంకొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ అయితే మీరు ఇక్కడికి వచ్చి మాన్యువల్గా కన్సోల్ ద్వారా లాగిన్ అవ్వండి, తర్వాత రిమోట్గా కూడా ఇక్కడనే చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, సో మీకు ఎట్లా అనిపించింది ఆరిఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే? మీరు కూడా తెలుసుకున్న తర్వాత మీరు కూడా మీ జూనియర్స్కి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంటుంది. ఓకేనా, నీకు ఎట్లా అనిపించింది బాగా తెలుసుకున్న తర్వాత? హ్యాండ్స్ అండ్ బాగా ప్రాక్టీస్ చేసావా? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు ఇప్పటిదాకా? 4-5 టైమ్స్ చేశాను. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ల్యాప్టాప్లో చేసే కంటే త్రూ హ్యాండ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అన్న. యాక్చువల్లీ ఏదో కంపెనీలోకి వెళ్ళినా కానీ స్టార్టింగ్ అసలు మనకి ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడు మీకు తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బాగానే నచ్చిందా కదా? మీరు కూడా అట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీ జూనియర్స్కి? సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత తుంగభద్రలో? మనం అన్ని బయట వాటికంటే కూడా మన ఇన్స్టిట్యూట్లో అయితే అన్న హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ వల్ల నాలెడ్జ్ చాలా గెయిన్ చేయొచ్చు అన్న ఈజీగా. సో అది గైస్, మీకు కూడా ఇక్కడికి వచ్చి రియల్గా ప్రాక్టీస్ చేసి రియల్గా డివైసెస్ అన్ని అబ్జర్వ్ చేసి ఏ విధంగా కన్సోల్ ద్వారా లాగిన్ అవ్వాలి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలనుకుంటే కింద మీకు నెంబర్ ఉంటుంది, మీరు కూడా CCNAకి ఎన్రోల్ చేసుకోండి. స్టే కనెక్టెడ్ విత్ అస్. దట్స్ ఇట్.